హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ టమాటా పప్పు చేయండి సార్ అన్నారు. ఆ టమాటా పప్పు చేసి చూపిస్తానండి. ఈరోజు నేను టమాటా పప్పు చేయబోతున్నాను. ఆ టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కందిపప్పు అండి, 100 గ్రాముల కందిపప్పు. ఒక 2 గంటల ముందు మనం నానబెట్టుకోవాలండి కందిపప్పుని నీళ్ళల్లో. ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు. పప్పు మొత్తం రెడీ అయిన తర్వాత తాలింపుకి చిన్నులపాయ రబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, సాంబార్ పొడి అండి, ఆయిల్. ఈ టమాటా పప్పు కాంబినేషన్కి అప్పడాలు, ఊరమిరపకాయలు నూనెలో వేయించుకోవాలండి. టమాటా పప్పు కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ముందుగా మనం ఒక చిన్న కుక్కర్లో 2 విజిల్లు వచ్చేంత వరకు మనం కుక్కర్లో పెట్టుకొని 2 నిమిషాలు 2 విజిల్లు రావాలండి, ఉడకాలి పప్పు. కుక్కర్లో పెట్టేసింది. కందిపప్పు మనం ఉడకబెట్టుకోవడానికి ఒక చిన్న కుక్కర్ తీసుకోండి. 2 గంటల సేపు నానబెట్టుకున్న కందిపప్పుని మనం కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, ఒక చుక్క ఆయిల్ వేయటం వల్ల ఏమవుతుందంటే, ఆయిల్ వేయటం వల్ల మీకు కుక్కర్ పొంగకుండా ఉంటుంది, చక్కగా స్మూత్గా ఉడుకుద్ది అనమాట ఆయిల్ వేయటం వల్ల. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని తక్కువ మంటలో పెట్టుకోండి, పొంగకుండా ఉంటుంది. ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. రెండు విజిల్స్ వచ్చినాయి. కుక్కర్ మూత తీసుకుందాం. ఇప్పుడు చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనం పప్పు వండుకోవటానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ముందుగా నెయ్యి మనం మగ్గ పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ పోసుకొని మనం మగ్గ పెట్టుకోవాలి. ఎందుకంటే అండి, మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా పప్పుని, ఈ టమాటాలు కూడా మగ్గ పెట్టుకుంటే పప్పు తొందరగా అయిపోతుందండి, గ్యాస్ బాగా సేవ్ అవుతుంది దీనివల్ల. ఇట్లా చేసుకోవటం వల్ల అటు అందరూ ఏంటంటే పప్పుతో పాటు ఈ టమాటా ముక్కలు అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేశారు. అట్లా కంటే ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అట్లా ఇట్లా మగ్గ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకుంటాం. టమాటాలు ఎంతవరకు మగ్గినా చూద్దాం.
మగ్గినాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చక్కగా ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలండి. చింతపండు తొందరగా కలుసుద్ది పప్పులో. కొంచెం చింతపండు యాడ్ చేద్దాం. చింతపండు పులుపు, టమాటా పులుపు ఫ్లేవర్ పప్పుకు బట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. తగినంత కారం, 2 స్పూన్లు కారం, కారం ఎక్కువగా వేసుకోకూడదండి. పచ్చిమిర్చి ఫ్లేవరు, కారం ఫ్లేవరు 2 ఉండాలి ఈ పప్పుకి. అచ్చంగా కారం వేసుకోకూడదు. పచ్చిమిర్చి ఫ్లేవరు, ఎండుమిరపకాయల కారం 2 కలిపి ఫ్లేవరు రావాలి దీనికి. పప్పు అంతా ఉడికిన తర్వాత మనం ఫైనల్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. మనం ఇప్పుడు సాంబార్ పొడిని కూడా యాడ్ చేద్దాం. ఒక రెబ్బ కరివేపాకు, కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఎందుకంటే పప్పుకు పట్టి ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర ఇప్పుడే ఉడకాలి దాంట్లో. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది. దీన్ని మనం స్టవ్ కట్టేసేసుకొని ముందు పప్పు గుత్తుతో చక్కగా మెదుపుకోవాలండి. ఈ టమాటా ముక్కలు పప్పు అంతా కలవాలి కాబట్టి ఇలా మెదుపుకుంటే ఏమవుతుందంటే పప్పు టమాటా 2 కలుస్తాయండి. టమాటా ముక్కలుగా ఉండకుండా చక్కగా కలుసుద్ది. చూసారా? ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. ఫైనల్లో చక్కగా కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కలిసినాయండి. పప్పుకు పట్టినాయి ఫ్లేవరు. సాంబార్ పొడి కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్లో తాలింపు వేసేద్దాం. ఇదిగోండి పప్పు తాలింపుకి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ రబ్బలు చితగొట్టుకొని వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర,
తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, మంట మీడియంలో పెట్టుకోండి. ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి, మాడకుండా. ఆవాలు జీలకర్ర చిటపట్లాడాలి. పోపు వేగిందండి, తాలింపు. ఇప్పుడు మనం పప్పులో యాడ్ చేసుకుందాం. చూసారా, టమాటా పప్పు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీని కాంబినేషన్ అప్పడాలు ఊరమిరపకాయలు వేయించుకుందాం. ఇదిగోండి, అప్పడాలు ఊరమిరపకాయలు వేయించుకోవడానికి మూకుడు ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మూకుడు వేడెక్కినాక అప్పడాలు ములిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. అప్పడాలు వేయించుకుందాం. అప్పడాలు వేయించుకున్నాం కదా, మనం మంటం తక్కువ పెట్టుకొని ఈ ఊరమిరపకాయలు కూడా మనం వేయించుకోవాలి. చక్కగా వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే టమాటా పప్పు వేసుకొని ఈ కాంబినేషన్ నంచుకొని చాలా బాగుంటుందండి. చక్కగా మాడకుండా వేయించుకోవాలి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన టమాటా పప్పు, దాని కాంబినేషన్ వచ్చేసి అప్పడాలు ఊరమిరపకాయలండి. చూసారా, టమాటా పప్పు కాంబినేషన్ అప్పడాలు ఊరమిరపకాయలు. టమాటా పప్పు ఎంతో టేస్టీగా తయారైన టమాటా పప్పు చక్కగా వేడివేడి అన్నంలో వడ్డించుకుంటానండి. ఈ టమాటా పప్పు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?